ఎక్కడైనా సరిహద్దుల మార్పు, జిల్లాల సైంటిఫిక్ మెథడ్‌లో మార్పులు, చేర్పులు జరిగితే హుస్నాబాద్ ప్రాంత ప్రజలు ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్‌లో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లేడగడ్డ గ్రామంలో అర్బన్ ఫారెస్ట్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్‌ను బలవంతంగా సిద్దిపేట జిల్లాలో కలపారని, ఇది కరీంనగర్ జిల్లాలో ఉండాలని ప్రజలు ఆకాంక్షించారని, ఇక్కడికి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ హోదాలో అంబేద్కర్ చౌరస్తాలో హుస్నాబాద్కు కరీంనగర్లో కలుపుతామని ప్రకటించారని అన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. సరిహద్దుల మార్పులో జరిగితే హుస్నాబాద్కు కరీంనగర్లో కలపడం తథ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. యువత ట్రెక్కింగ్ చేయడానికి ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఉపయోగపడుతుందని అన్నారు. దీనికి సర్వాయి పాపన్న అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని పేరు పెడితే బాగుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, పీసీసీఎఫ్ సువర్ణ, సీసీఎఫ్ రామలింగం, డిఎఫ్ఓ పద్మజారాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీఓ రామ్మూర్తి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, సర్పంచ్ స్వరూప, ఇతర ముఖ్య నేతలు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫారెస్ట్ను అర్బన్ ఫారెస్ట్రీ కింద ప్రతిపాదనలు పంపగానే రాష్ట్ర అటవీ శాఖ పక్షాన కొంత నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఎకో పార్క్ కింద డెవలప్మెంట్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 5 కాంపోనెంట్కి ఒకటేమో వాటర్ బాడీస్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి, హిస్టరీ సర్వాయి పాపాన సంబంధించిన చరిత్ర ఉంది, భైరవస్వామి గుడి ఉంది. తెలంగాణ మొత్తంగా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఇంతకంటే కన్వీనియంట్ నియర్ బై ప్లేస్ లేదు. సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ట్రెక్కింగ్ చేసేయాలనుకున్నా కూడా ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాటర్ బాడీకి వెళ్ళాలన్నా, సర్వాయి పాపన్న కోటకి వెళ్ళాలన్నా, రాయికాల వాటర్ ఫాల్కి వెళ్ళాలన్నా, మహాసముద్రం కంటే వాటర్ బాడీ దగ్గరికి వెళ్ళాలన్నా అన్ని రకాలుగా టూరిజంకి సంబంధించి ఒక ఎకో టూరిజంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాచ్ టవర్తో పాటుగా అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడేటువంటి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం జరుగుతోంది. నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను, టూరిజం శాఖతో సహా దీన్ని విస్తృతంగా ఉపయోగంలోకి అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎక్కడో బయటి రాష్ట్రాలకు బయట దేశాలకు వెళ్ళే కంటే మీరు ఒక్కసారి గ్రామీణ ప్రాంతమైన హుస్నాబాద్లో ఉన్నటువంటి అతిపెద్ద ఏరియా అయిన ఈ అటవీలో జరుగుతున్న ఎకో పార్క్ ఏర్పాట్లను మీరు వచ్చి ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఇందులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ను పొందాలని నేను ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడికి విజ్ఞప్తి చేస్తాను. జిల్లాలకు సంబంధించి హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరి ఆకాంక్ష బలవంతంగా కలిపినారు. ఈ జిల్లా కరీంనగర్లో ఉండాలని కోరిక. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా అంబేద్కర్ చౌరస్తా సమావేశంలో ప్రకటించిన మాట అందరికీ తెలుసు. నేను స్థానిక శాసనసభ్యుడిగా ఈ అంశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఎప్పుడైనా సరిహద్దుల మార్పు, జిల్లాలకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడాలజీల మార్పు చేర్పుల సందర్భంలో ఈ ప్రాంతము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కరీంనగర్లో కలపడం అనేటువంటి తథ్యం. హుస్నాబాద్ ప్రాంతంలో మనకి మంచి అడవి ఉంది. ఈ అడవిలో ఒక మంచి పార్క్ ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిపాదనని మాకు మంత్రి గారు పొన్నం గారు మా దృష్టికి తీసుకువచ్చారు. తర్వాత మనం హరిత నిధుల కింద కొంత శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఒక వాచ్ టవరు, ఒక 3 గజబోలు, కొన్ని పర్కులేషన్ ట్యాంకులు, వాకింగ్ ట్రాక్, వాటర్ ఫాల్ వరకు ట్రెక్కింగ్ రూటు, ఇవన్నీ వాష్రూమ్స్, తర్వాత వచ్చిన వెంటనే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, వీటన్నిటినీ ఇంక్లూడ్ చేసి ఒక ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. ఇంకా మనము కేంద్ర ప్రభుత్వానికి కూడా నిధులకి రాయడం కోసం ప్రతిపాదనలు పంపుతాము. అది డిఎఫ్ఓ గారికి ఆల్రెడీ చెప్పాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడాను దీనిపైన ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు సమకూర్చుకొని, చాలా పొటెన్షియల్ ఉన్న ఏరియా, కోట ఉంది, వాటర్ ఫాల్ ఉంది, ఇంకా టెంపుల్ ఉంది, తర్వాత గ్రాస్ ల్యాండ్స్ ఉన్నాయి, రాళ్ళు, మంచి రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి. పైకి వెళ్ళి చూస్తే మంచి అడవి కనిపిస్తుంది. చాలా డిస్ట్రిక్ట్ సెంటర్స్కి, 4 జిల్లాల సెంటర్స్కి చాలా దగ్గరలో ఉంది. 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. హైదరాబాద్ కూడా 2.5 గంటల దూరం. సో మనం అందరినీ ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి, బయట నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఆహ్లాదకరమైన వాతావరణం. అడవిలోకి వెళ్ళడానికి మామూలుగా వెళ్ళడం కష్టం కదా, ఏ అడవి జంతువులు ఉంటాయో అని భయము, వెళ్ళడానికి దారులు ఉండవు. అడవిలోకి గైడెడ్ దీనిలాగా వెళ్ళి చూసే అవకాశం ప్రజలకి మనము
అందించడం జరుగుతుంది ఈ పార్క్ ద్వారా. దీనికి అంతా కర్త శ్రీ పొన్నం గారే. వారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు భూమి పూజ జరిగింది. ఒక 2 ఇయర్స్లో 3 ఇయర్స్లో మ్యాక్సిమం దీన్ని బాగా డెవలప్ చేయడానికి మా దగ్గర మొత్తం ప్రతిపాదనలు ఉన్నాయి. వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్.